లవ్ జిహాద్ గురైన 15 ఏళ్ల అమ్మాయి మంజులా యాదవ్. ఇది ఎక్కడో కాదు, మన అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి మండలంలో కొత్త రాచపల్లి విలేజ్లో జరిగిన సంఘటన ఇది. 1వ తేదీ మధ్యాహ్నం 1 గంటకి పరీక్ష 10వ తరగతి పరీక్షల చివరి పరీక్ష రాసి ఆనందంగా బయటకు వస్తే మహమ్మద్ బాషా అనే ఒక వెధవ ఫోటోలో కనపడుతున్నాడు చూడండి. ఈ ఎదవ ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాడు, ఖచ్చితంగా కిడ్నాప్ చేశాడు. ఎందుకంటే వీడి గత చరిత్ర, గతంలో వీడు గత ప్రభుత్వంలో వాలంటీర్గా పనిచేస్తున్నప్పుడు 2 ఎస్టీ అమ్మాయిల్ని ఇదే విధంగా మోసం చేశాడు. వాళ్ళ దగ్గర దెబ్బలు వాళ్ళు పట్టుకొని వాడిని సావుగొట్టి వార్నింగ్ ఇచ్చి పంపించారు. ఈ మంజులా యాదవ్ అనే అమ్మాయి వాళ్ళ నాన్న రామచంద్ర యాదవ్, వాళ్ళ కుటుంబం అమ్మ, వాళ్ళిద్దరూ రైతు కూలీ పనులకు వెళ్ళేవాళ్ళు. ఒకటే కూతురు, ఆ ఒక్క కూతురు ఆ పక్కింట్లోనే వీడు ఉండేది. వాళ్ళ నాన్న పేరు మెహబూబ్ బాషా, వీడి పేరు మహమ్మద్ బాషా. 27 ఏళ్ళ వీడికి వయసు, 27 ఏళ్ళ పైన వయసు వీడికి. 15 ఏళ్ళ అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు. పరీక్ష రాసి బయటకు వచ్చిన వెంటనే వాళ్ళ నాన్నకు ఫోన్ చేసింది, నాన్న ఎక్కడున్నారు, మీరు తొందరగా వచ్చేయండి అని. ఎవరమ్మా, నేను వస్తున్నాను, ఎవరిది ఫోన్ అని అంటే వాడు ఫోన్ తీసుకొని మామ నేను మామ అన్నాడు. రే ఎవడురా నీకు మామ, ఎవడురా నువ్వు, వస్తున్నాను ఉండరా అని వాళ్ళ నాన్న చెప్పే లోపల ఫోన్ కట్ చేశాడు. 2 నిమిషాలకంతా ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యి వీళ్ళ నాన్న ఎగ్జామ్ హాల్కి వెళ్ళేసరికి అమ్మాయి అక్కడ లేదు. ఊరంతా వెతికాడు, అన్ని చోట్ల వెతికాడు. అమ్మాయి చదివేది ఏపీ మోడల్ స్కూల్ హాస్టల్లో ఉండి చదువుకుంటా ఉంది. అక్కడికి వెళ్ళారు, అక్కడికి వెళ్తే కూడా హాస్టల్కి రాలేదన్నారు. దాని తర్వాత మొత్తం ఎత్తికిపోయి కంప్లైంట్ చేస్తే సాయంత్రం 6 గంటలకు కంప్లైంట్ చేస్తారు. ఏమని కంప్లైంట్ చేస్తారు? మిస్సింగ్. అయ్యా దండం పెట్టాలయ్యా మీకు. అదే ఒక హిందూ, ఒక ఎస్సీ అమ్మాయో లేకపోతే ఇంకొక యాదవ్ అబ్బాయో అయితే ఇమ్మీడియట్గా కిడ్నాప్, పోక్సోనో లేకపోతే దాన్ని ఏమంటారు పరువు తొక్క తోలోని మీరు భయంకరంగా రాస్తారు. అలాంటిది ఒక హిందూ అమ్మాయిని ఒక ముస్లిం అబ్బాయి మహమ్మద్ బాషా ఎత్తుకెళ్ళిపోతే మిస్సింగ్ అని రాస్తారా? వాడి ఫోన్ నుంచి ఫోన్ వచ్చింది, ఇమ్మీడియట్గా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, వాళ్ళిద్దరూ కనపడడం లేదు. పరిస్థితి ఏంటి? కిడ్నాప్ లేకపోతే లవ్ జిహాద్ అనే అనాలి. ఎందుకంటే ప్రేమకి, ముస్లిం హిందువులకి ప్రేమ పెళ్లి అనేది జరగదు. హిందూ సాంప్రదాయం వేరు, ముస్లిం సాంప్రదాయం వేరు. ముస్లింలు వాళ్ళ మత గ్రంథం ప్రకారం, వాళ్ళ మతాచారం ప్రకారం నలుగురిని పెళ్లి చేసుకోవచ్చు, 11 మందితో ఉండొచ్చు. కానీ హిందువులకు అలా కాదు, ఒకరే. హిందూ అమ్మాయిలు, హిందూ తల్లిదండ్రులు నేను వేడుకుంటున్నా, అమ్మ ఒక్కసారి మీ బిడ్డల మీద బయట ఆడిన హాస్టల్లో కానీ ఎక్కడన్నా ఉంటే ప్రతి వారం వెళ్ళి చెక్ చేయండి. ఇలాంటి వెధవులు అదే పనిగా కాచుకొని కూర్చొని ఉంటారు. కేవలం హిందూ అమ్మాయిల్ని లేపుకోపోవడానికి ఇలాంటి వెధవులు కాచుకొని ఉంటారు. మంచి వాళ్ళు కూడా ఉన్నారు ముస్లింలో. ఇప్పుడు నా వీడియో చూసి మా ముస్లిం సమాజానికి ఇట్లా అనేవాడు మనిషికే పుట్టి ఉన్నాడు. నేను చెబుతున్నటువంటి ఇట్లాంటి వెధవలు, లవ్ జిహాద్ అనే వెధవలంతా కూడా ముస్లింలోనే ఉన్నారు. కాబట్టి కొంతమందినే అంటున్నా, వీళ్ళ నుంచి హిందూ అమ్మాయిలను కాపాడుకోకపోతే ఘోరంగా ఉంటుంది పరిస్థితి. దయచేసి వాడు ఎవడో తాగి పడిపోయి చచ్చిపోయిన గురించి రాష్ట్రం అంతా పరిగెత్తింది. 100 మంది పోలీసులు కదిలారు. ఈరోజు ఒక హిందూ అమ్మాయి, ఒక యాదవ్, మంజులా యాదవ్ అనే అమ్మాయి, 15 ఏళ్ళ అమ్మాయి, మైనర్ అమ్మాయి తప్పిపోతే 1వ తేదీ 1 గంటకు తప్పిపోతే 6 గంటలకు ఎఫ్ఐఆర్ చేశారు. 2వ తేదీ రాత్రి 8 గంటల వరకు కూడా ఎటువంటి సమాచారం లేదు. ఏమైందని ఒక సీరియస్నెస్ లేదు. చేస్తానం. ఏమండి, హిందూ అమ్మాయిల్ని ముస్లిం అబ్బాయిలు తీసుకెళ్ళిపోతే కేసులు ఉండవా? సీరియస్గా తీసుకోరా? అదే ఇంకెవరైనా చనిపోతే హిందువుల మీద కేసు వేయడానికి, హిందువులను రచ్చ చేయడానికే కాసుకొని ఉన్నారు. ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో? అమ్మ వంగలపూడి అనిత గారిని, మా హోమ్ మినిస్టర్ మేడం గారు, దయచేసి మహిళలకు ఏమైనా జరిగితే ఊరుకోమని అన్నారు. ఇప్పుడు చూడండి, 15 ఏళ్ళ అమ్మాయి మంజులా యాదవ్, వాళ్ళ నాన్న రామచంద్ర యాదవ్ ఏడుస్తున్నాడు, నా బిడ్డ లేకపోతే నేను చచ్చిపోతాం, మేమిద్దరం భార్యాభర్తలు ఇద్దరు ఏడుస్తున్నారు చచ్చిపోతామంటూ. దయచేసి వాళ్ళకి భిక్ష పెట్టండి, వాళ్ళ బిడ్డని కాపాడి తెచ్చివ్వండి. యుద్ధ ప్రాతిపదికన ఇప్పటికైనా నా వీడియో చూసిన వెంటనే మీరు స్పందించి ఆ కేసుని ఛేదిస్తారని, ఆ బిడ్డను సురక్షితంగా వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్తారని మేము ప్రాధాయపడుతున్నా. ఈ ఎదవ 6 నెలల కింద ఇదే ఇంట్లోకి వెళ్ళి ఆ అమ్మాయిని రచ్చ చేయబోతే, ఆ అమ్మాయి గట్టిగా కేకలేస్తే వాళ్ళు వచ్చే లోపల గొడవ అయ్యి వాడు పారిపోయాడు. 6 నెలల తర్వాత మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్ రోజు కనపడిన వెంటనే అమ్మాయిని కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోయాడు. దయచేసి కేసును సీరియస్గా తీసుకోండి. 173 BNSS అని రాశారు మన పోలీసులు. అంటే మిస్సింగ్ కేసు, చూడాలా, ఎంక్వైరీ చేయాలని. అంత క్లియర్గా వాడు ఆ స్పాట్లో ఉండి ఫోన్ చేసి వాళ్ళ ఆయనకి ఆ అమ్మాయితో మాట్లాడిచ్చిన తర్వాత 2 నిమిషాలకు సెల్ స్విచ్ ఆఫ్, ఆ అమ్మాయి కూడా కనపడకుండా పోయిందంటే
దీన్ని పోక్సో కేసు అన్న పెట్టాలి, లేదా కిడ్నాప్ కేసు పెట్టాలి, లేదంటే ఇంక ఏమైనా ఒక సీరియస్ సెక్షన్లో పెట్టాలి. ఎంత కామెడీగా జస్ట్ మిస్సింగ్ కేసు అని పెట్టున్నారు. దయచేసి ఈ నా వీడియోని ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఎందుకంటే ఈ దొంగ ముందు దొరకాలి, ఎక్కడున్నాడు కనిపెట్టాలి అని అంటే వాడు ఏడ తిరుగుతున్నాడో అని. ఈ అమ్మాయి కావాలంటే బలవంతంగా బురకా వేసేసి ఉంటారు. ఒకవేళ వేసింటే అమ్మాయిని గుర్తుపట్టలేం. కాబట్టి ఈ ఎదవనైతేనే మనం గుర్తుపట్టగలం. దయచేసి వీడియోని మీకున్న సర్కిల్ సర్క్యులేట్ చేయండి. ఆ అన్నం పుణ్యం ఎరిగిన 15 ఏళ్ల మైనర్ బాలిక మంజులా యాదవ్ జీవితాన్ని కాపాడండి అని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా. ప్రతి హిందూ జాగ్రత్తగా ఉండండి. ముస్లింలతో స్నేహం ఓకే, పెళ్లి ప్రేమ అనేది మీ జీవితాల్ని, మీకున్నటువంటి స్వేచ్ఛని నాశనం చేస్తుంది. కాబట్టి ఈ మొహమాటం లేకుండా చెప్తున్నా, దయచేసి జాగ్రత్తగా ఉండండి. భారతీయతను కాపాడుకుందాం, గోమాతను రక్షించుకుందాం, హిందూ బాలికల్ని కాపాడుకుందాం, రక్షణగా నిలబడుకుందాం. ఇంకైనా మేలుకోండి ఓ హిందువులారా, జాగ్రత్త పడండి. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్.